ప్రైజులోడు ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలో 37:4 చూద్దామా. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛనాలను తీర్చును. దేవుడి వాక్యం దీవించిన కాక ఇది మీకోసం రిసీవ్ చేసుకోండి. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు దిగులు పడకండి, భయపడకండి, చింతించకండి, నేను మీకు తోడై ఉన్నాను. మీరు ఏ శరలో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందుల్లో మీరు ఉన్నా కానీ నేను విడిపిస్తాను. మీరు దిగులు పడకండి, నేను మీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎందుకు చింతిస్తున్నారు? ఆ భారం మోసేది నేను కదా అంటున్నాడు దేవుడు. మీరు ఏ సమస్యలో ఉన్నా సరే దేవుడు మీరు విడిపించి మీ హృదయ వాంఛనలు తీరుస్తాడంటే, మీరు చెప్పుకోలేని బాధ, ఎవరికి చెప్పుకోలేని బాధ మీ హృదయంలో ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, కానీ నన్ను బట్టి మీరు సంతోషించండి, నేను తీరుస్తాను అంటున్నాడు. ఓకే, చిన్న ప్రార్థన. మోహన్నతుడ మగనుడ దేవా నాయన, బిడ్డలను జ్ఞాపకం చేసుకో, ఒకసారి దర్శించమని అడుగుచు. ఏ సమస్యలు, ఎరుకులు, ఇబ్బందులు ఉన్నారో విడిపించి బాగు చేయమని, మంచి ఆరోగ్య స్వస్థతనిచ్చి వాళ్ళ హృదయ వాంఛనలు తీర్చమని ఏసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.